మద్యం ముడుపుల సొమ్మును కమిషన్ తీసుకుని నగల రూపంలో తిరిగి ఇచ్చేసినట్లు కీలక నిందితుడు అనిల్ చోక్రా సిట్ విచారణలో వెల్లడించారు. తన డొల్ల కంపెనీలోకి 78 కోట్ల రూపాయలు జమైనట్లు అంగీకరించారు. ముడుపుల సొమ్మును కమిషన్గా మార్చే క్రమంలో కొత్తగా చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 40వ నిందితుడిగా ఉన్న ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజైన సోమవారం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల సొమ్మును ఎలా మనీ లాండరింగ్ చేశాడనే విషయాన్ని వెల్లడించాడు. వైసీపీ హయాంలో రాజకేశ్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షణలో అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు 78 కోట్ల రూపాయలను అనిల్ చోక్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. రెండో దశలో ఆ నిధులను మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైకాపా ముఠాకు, వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారు. ఎక్కడా ఆడిట్కు దొరకకుండా బహుళాంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఏపీ మద్యం డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుంచి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాయని, ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు, బంగారం రూపంలో వెనక్కి ఇస్తే కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ తనను సంప్రదించినట్లు కస్టడీలో చోక్రా వెల్లడించారు. ఈ కేసులో A11 గా ఉన్న ఓల్విక్ మల్టీవెంచర్స్, A12 గా ఉన్న క్రిపాటి ఎంటర్ప్రైజెస్, A13 గా ఉన్న నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A19 గా ఉన్న విశాల్ ఎంటర్ప్రైజెస్ డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలను ఆయా డిస్టిలరీలకు అందజేయగా వాటిలో 78 కోట్లు జమ చేశారని తెలిపారు. అందులో తన కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తును నగదు, బంగారం రూపంలోకి మార్చి చేతన్ కుమార్ కు అందజేశానని చోక్రా వివరించాడు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపాడు. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోక్రా నవీ ముంబైలోని సాన్పాడాలో నివసించేవాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత డబ్బిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు సేకరించి వాటితో డొల్ల కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేసేవాడు. వైట్ ను బ్లాక్ మనీగా, బ్లాక్ ను మళ్లీ వైట్ లోకి మార్చి కమిషన్ పొందుతుండేవాడు. పెద్ద మొత్తాల్లో సొత్తును హవాలా చేసినందుకు చోక్రాను గతంలోనే ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో చోక్రాతో సంప్రదింపులు జరిపిన వైకాపా ముఠా సభ్యులెవరనేది సిట్ కూపీలాగుతోంది.